భక్తి విషయంలోనండి మనకంటే అన్ని జనాంగాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ రోజు కనుక ఏదైనా పూజ కార్యక్రమం ఉదయాన్నే ఉందనుకోండి, తెల్లవారుజామునే 4 గంటలకు లేస్తారు, కొంతమంది అయితే 3ంటికే లేస్తారు, మరి కొంతమంది అయితే 2 గంటలకే లేస్తారు. ఇందులో ఇంకొక మెలకు ఏంటంటే మనకులాగా వేడి నీళ్ళతో స్నానం చేయరు, చన్నీళ్ళతోనే అది కూడా తల స్నానం చేస్తారు మరలా. అంటే భక్తి అనేటప్పటికీ మన బాడీని మనం కొంచెం నలగొట్టుకోవాలి, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ఈ దేహంతో మనం పరలోకం వెళ్ళాం. పరలోకం వెళ్ళడానికి దేవుడు సెపరేట్ బాడీ ఇస్తాడు మనకి. దీన్ని నలగొట్టాలి. దీన్ని నలగొట్టకపోతే మన మాట ఉందో. ఎందుకంటే ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు ఎప్పుడూ విరోధమైనట్టండి. ఉదాహరణకి మనం ప్రార్థనకి రావాలి అనుకుంటే మన దేహం అంటే ఆత్మ ప్రేరేపిస్తూ ఉంటుంది ప్రార్థనకి వెళ్ళాలి అని. ప్రారంభించారు, పాటలు పాడుతున్నారు,